ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీతోనూ నాతోనూ సర్వ మానవులతో ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీవు వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసుడయ్యే మాట. కనుక ఈ మాటలు విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేయండి. ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు గత కొంతకాలం నుంచి మనతో మాట్లాడుతుందేమనగా, అన్నా యొక్క గర్భాన్ని తెరిచి సమూయేలు ఏ విధంగా దేవుడి సన్నిధానానికి వచ్చాడన్నది గత వారం పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడాడు. అలాగే సేవకుల పిల్లలు ఏ విధంగా త్రోవ తప్పిపోతే దేవుని కోపానికి గురయ్యాడన్నది గత వారం మాట్లాడుకున్నాం. ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనము ద్వారా, కుమారులు నీవు గొప్ప చేయుచున్నావు, నీ ఇంటివారు నీ పితరుల ఇంటివారు నా సన్నిధి నుండి యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చిన ఇప్పుడు ఏం జరిగింది? ఇశ్రాయేలు ప్రజలకు గతములో మోషే కాలములో అక్కడ దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంటే అహరోను అనే వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. ఎక్కడికి? దేవుని సేవ చేయడానికి. ఎక్కడికి? దేవుని సేవ చేయటానికి ఏర్పరచుకున్నాడు. దేవుడే ఏర్పరచుకున్నాడు. 12 గోత్రాలలో ఒక గోత్రము లెక్కించుకుడి, అవి లేవీయ గోత్రములు నాకు సంబంధించిన, యాజకుడు నాకు సంబంధించిన వాడు. అంటే ఇక్కడ ఈ యాజకుడు ఎవరు సంబంధించిన వాడు? ఈ 12 గోత్రాలలో ఒక గోత్రము లెక్కించుకుడి అన్నాడు. 12 గోత్రాల్లో అంటే 11 గోత్రాలు మాత్రమే. వాళ్ళు ఏం చేయాలి? దేవుని యొక్క పరిచర్యలోను, దేవుడి విషయములోను, అన్ని విషయాలలోనూ ముందుకు సాగాలి. కానీ ఒక యాజకుడికి మాత్రమే దేవుడి మందిరము లోపల అడుగు పెట్టే భాగ్యాన్ని ఇచ్చాడు. ఎలాంటి భాగ్యాన్ని ఇచ్చాడు? వాళ్ళు కేవలం బయట వరకే ఉంటారు, కానీ దేవుని బలిపీఠం దగ్గర వాళ్ళ నిలబడి దేవునితో మాట్లాడి వారికి ఉన్న పరిష్కారం చేయటానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? యాజకులను ఏర్పరచుకున్నాడు. అంటే అహరోను సంతానాన్ని ఏర్పరచుకున్నాడు. అహరోను యొక్క సంతానము అంటే మోషే యొక్క అన్న ఉన్నాడు కదా, ఆయన సంతానాన్ని దేవుడు ఇష్టపడ్డాడు. కనుక మీరు సేవ చేయాలి. వీళ్ళకి ఏ నిబంధన పెట్టాడంటే, చక్కటి అంగీని ధరించుకొని ఎఫోదు ధరించుకొని ఎవరికి లేని భాగ్యము వాళ్ళకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? వీళ్ళ కేవలం ఆరాధించడం వరకే వాళ్ళ పని. కానీ మందిరంలో ప్రతి పని చేయాలంటే యాజకుడే, సేవకుడు చేయాలి. అంతటి దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అవకాశాన్ని ఎవరికి ఇచ్చాడంటే, ఆ రోజుల్లో దేవుని చూడటానికి ఎవరి వల్ల కాదు, పరిశుద్ధులు మాత్రమే దేవుని మందిరంలోకి అడుగు పెట్టాలి. అపవిత్రులు ఏమాత్రం అడుగు పెడితే అక్కడే ప్రాణం పోతుంది. పూర్వకాలం ఏం చేసేవాళ్ళంటే, ఒక సేవకుడు దేవుని యొక్క గుడారములోకి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క మందసాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి తాడు కట్టేవాళ్ళు. ఏం కట్టేవాళ్ళు? ఆ తాడు కట్టుకొని లోపలికి వెళ్ళిన తర్వాత 1 గంట అయినా రాకపోతే అప్పుడు వెనక్కలాగితే శవం బయటకు వచ్చేది. ఎందుకంటే యాజకుడు తప్పు చేసిన దేవుడు ఊరుకునేవాడు కాదు. అర్థమవుతుందా? దేవుడి సేవకుడు అని ఏ తప్పు చేసిన దేవుడు ఒప్పుకోడు. ఆ రోజులో ఆ నిబంధన ఉండే. కానీ దేవుడు తన కోపాన్ని కొంతవరకు తగ్గించుకొని ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళకి ఏం జరిగిందంటే, వాళ్ళని ప్రేమించడం మొదలుపెట్టాడు. కాబట్టి యాజకుడికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఎవరైనా తప్పు చేస్తే, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కానీ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకు బదులుగా గొర్రెను కానీ మేకను కానీ లేదా పావురాన్ని కానీ, బాగా పేదగా ఉంటే పావురాలు కొనుక్కొని కానీ వాటి మీద యాజకుడు ఏం చేయాలంటే చేతులుంచి, ఏం చేయాలి? వాటి మీద చేతులుంచి
ఇప్పుడు ఈ పావురం తీసుకొచ్చింది నువ్వు అనుకో, ప్రైజీ అనుకో, ప్రైజీ పేరట ప్రార్థన చేసాడు, అయ్యా వీళ్ళని క్షమించి వీళ్ళ పాపాలు క్షమించమని చెప్పి ఆ పావురానికి ఏం చేసేవాడంటే దాన్ని బలి ఇచ్చిన తర్వాత ఆ రక్తాన్ని ఎవరి మీద చిందించేవాడు, ఇదిగో మీ పాపము పోయిందని చెప్పి ఆ రక్తాన్ని వాళ్ళ మీద వేసాడు. ముందు దాన్ని బలిచ్చిన తర్వాత ఆ రక్తాన్ని బలిపీఠం మీద చల్లేవాడు. దేవా ఇదిగో పాప పరిహార్థ రక్తము కనుక ఈ రక్తమును బట్టి వాళ్ళని క్షమించి అని చెప్పి వాళ్ళు దీవించి పంపించేవాడు. దేవుడు మీ పాపాలు క్షమించాడు అని చెప్పి పంపించాడు. అంటే దేవుడు చెప్పే విధంగా జరిగేది, ఇదంతా పరిశుద్ధంగా జరిగేది సేవ. అర్థమవుతుందా? ఒకవేళ కొంత ధనవంతుడు ఉన్నాడు అనుకో, అంటే కొంచెం డబ్బు కలిగిన వాడు ఉన్నాడు అనుకో, గొర్రెను మేకను బలిచ్చేవాడు. ఏం చేసేవాళ్ళు? బాగా పేదగా ఉండి ఏమైనా చిన్న తప్పు చేస్తే, అబద్ధం ఆడాడో లేదా దొంగతనం చేశాడో, ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ యొక్క వాటి మీద చేయించి ప్రార్థన చేసి దాన్ని బలిగా ఇచ్చేవాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, యాజకుడికి ఏం చేశారంటే అక్కడ దహన బలి కూడా ఒకటి ఉంది. ఏ బలి? దహన బలి అంటే అగ్నిలో దహించడం. ఎవరైనా ఇప్పుడు యాజకుని ఎవరు పోషించాలి? ఎవరు పోషిస్తారు? సేవకుని ఎవరు పోషించాలి? సేవకుడికి ఎవరు పోషించాలంటే దేవుడే పోషిస్తున్నాడు. అక్కడ వాళ్ళకి కావాల్సిన ఆహారం ఏంటన్నది కూడా దేవుడు ఒక నిబంధన పెట్టాడు. అదవుతుందా? దేవుడు వాళ్ళకి ఎలాంటి ఆహారం పెడితే దానికి కూడా ఒక నిబంధన పెట్టాడు. ఏం చేసేవాళ్ళంటే ఒక మేకనో గొర్రెని తీసుకొచ్చారనుకో, బాగా చాలా బాగుంటే దాన్ని ఏం చేసేవాళ్ళంటే వధించిన తర్వాత వాటి కొవ్వును రక్తాన్నంతా ఒక చోట ఒలకబోసి, అంటే బూడిదలో పడవేసి దాని కొవ్వును తీసుకెళ్ళి ఎక్కడ చేసేవాళ్ళు? కొవ్వునంతా తీసుకువెళ్ళి దేవుని యొక్క దహన బలిగా ఇచ్చేవాళ్ళు. అంటే దేవుడు హోమములో, అంటే దేవుడు అగ్నిలో పడవేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? ఆ బలిపీఠము దగ్గర ఆ అగ్నిలో పడవేస్తే అది కరిగిపోతూ ఉండేది. అది కరిగిపోతూ ఉన్నది. అలాగే మాంసమును కూడా ఏం చేశారంటే, మంచి మాంసం ఎవరు తినాలంటే దాన్ని ఉడికించి, ఏం చేయాలి? ఉడికించి చక్కగా, లేదా దాన్ని బాగా ఏపి అల్లాడించాలంటారు. దాన్ని ఏం చేయాలి? ఆ మాంసము ముక్కమును ఒక చేత్తో తీసుకోకుండా ఒక కొనతో తీసుకొని ఆ ముక్క, వచ్చిన ముక్క అంతా ఎవరికి? అది యాజకుల యొక్క కుటుంబానికి సంబంధించింది. ఎవరికి? ఆ ఆహారము. చూడు, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే తన పిల్లల్ని ఎలా ప్రేమిస్తున్నాడంటే, తన పిల్లలకి, ఈయనేమో కొవ్వును, దేవుడేమో కొవ్వును తీసుకునేవాడు, కానీ తన పిల్లలకు కొవ్వు తినకుండా వాళ్ళని శ్రేష్టమైన ఆహారం ఇచ్చేవాడు. అర్థమవుతుందా? కొవ్వును తినకుండా దేవుడు ఏం చేసేవాడు అంటే, ఇదిగో కొవ్వు లేని ఆహారం ఎవరికి ఇచ్చేవాడు? తన పిల్లలకి, సేవకులకి ఇచ్చేవాడు. దేవుని పనిచేసేవారికి ఇది మీరు తినండి. కొవ్వు దేనికి సాదృశ్యం? డాక్టర్లు ఏమంటారు? మామూలుగా డాక్టర్లు ఏమంటారు? అమ్మ నీ కొవ్వు ఎక్కువ తినకూడదని డాక్టర్లు చెప్తారా? కొవ్వు ఎక్కువ తింటే గుండె ఆగిపోద్దండి. ఏమాగిపోద్ది? ఆవేశం వచ్చేస్తుంది, పరిగెత్తలేరు, ఆవేశపడిపోతారు. డాక్టర్లు ఏమంటారని, నూనెలు తగ్గించండి, కొవ్వు పదార్థాలు తగ్గించండి. అంటే నీ ప్రాణం పోయేది మాత్రం ఎవరు తీసుకున్నాడు? ఎంత గొప్ప దేవుడు చూడు. ఒకసారి ఆహారం విషయంలో కూడా తన పిల్లల్ని ఎంతటి చక్కటి ఆహారం ఇస్తున్నాడు. ప్రాణం పోయే యొక్క ఆహారాన్ని దేవుడు తీసుకుంటున్నాడు. ఏ ప్రాణం పోకుండా బలాన్ని ఇచ్చే ఆహారాన్ని ఎవరికి ఇస్తున్నాడు? తన పిల్లలకి ఇస్తున్నాడు. కానీ ఇప్పుడు ఏం చేశారు? దేవుని సేవలో ఉన్న పిల్లలు ఏం చేశారు? ఇప్పుడు ఏలీ కుమారులు ఏం చేశారు? కొవ్వును తీసుకున్నారు. అర్థమవుతుందా? దేవుడు ఎందుకని కొవ్వును తినొద్దన్నాడంటే నీ మంచి కోసమే. ఆ రోజుల్లో నుంచి, అప్పుడు దేవుడు కోపముతో ఉన్న రోజుల నుంచి ఈ రోజు వరకు నీకు ఏదైనా శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటాడు. మన దేవుడు ఏంటి? మంచి పదార్థాలు ఇచ్చువాడు. ఎప్పుడు నీకు మంచి చేయాలనుకునే దేవుడు ఆయన. దేవుని పిల్లలను నిర్లక్ష్యం చేయడు ఆయన. ఆయనకి ఏది మీరు అడుగుతున్నప్పుడు అందులో మంచి చెడులు వెతుకుతాడు. అయ్యా
నాకు ఒక కారు కావాలయ్యా అన్నావు, నువ్వు ప్రార్థన చేసావు అనుకో, లేదా ఒక బైక్ కావాలి, దానివల్ల నీకు ప్రమాదం ఉందో లేదో, ప్రమాదం లేకపోతే అది నీకు ఇవ్వడు. ప్రమాదం ఉందంటే అది నీకు ఇవ్వడు, దానివల్ల ప్రమాదం లేకపోతే దేవుడు ఇస్తాడు. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం ఏముందంటే, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి చేయాలనుకుంటారు కదా, నేను వాళ్ళకంటే ఎక్కువగా ప్రేమించాను. అంటే తల్లిదండ్రులు కేవలం భూమి మీద వచ్చిన తర్వాతే తల్లిదండ్రులు, కానీ ప్రాణం ఇచ్చిన ప్రేమ ఎవరిది? దేవుని. అర్థమవుతుందా? ప్రాణం ఇచ్చేంత ప్రేమ కనుక నీ వాటికన్నా శ్రేష్టమైనదే ఇస్తాడు. మీరు అనుకుంటున్నారు నేను ఎంత ప్రార్థన చేసినా అయ్యా జవాబు రావట్లేదు అనుకుంటున్నావు, నువ్వు నా ప్రార్థన దేవుడు వింటలేదేమో అనుకుంటున్నావు, కానీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నీకు శ్రేష్టమైన ఇవ్వటానికి కొంచెం టైం తీసుకున్నాడు అంతే. ఒక గడియలో ఇస్తాడు. ఇప్పుడు ఆహార విషయంలో కూడా కొవ్వునంత ఎవరికి ఇస్తున్నారు? ఆ కొవ్వునంతా నాకు ఇచ్చే అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు దహన బలిగా ఇస్తుంటే అందులో ఉన్న కొంత మంచి మాంసాన్ని ఎవరికి ఇస్తున్నాడు? తన పిల్లలకి తినమని. దేవుని సేవ చేయవారు ప్రయాస వ్యర్థము కాదన్నది అదే. మరి శ్రేష్టమైన ఆహారం ఇస్తున్నాడు. పనికి మాలిన ఆహారం అంతా దేవుడు తీసుకుంటున్నాడు. ప్రాణం పోద్ది. మామూలుగా డాక్టర్లు ఏమంటారమ్మా? కొవ్వు ఎక్కువ తినకూడదమ్మా, కొవ్వు పదార్థాలు ఎక్కువ తినకండి, గుండె హార్ట్ అటాక్లో చచ్చిపోతారు. కొవ్వు ఎక్కువ తినకూడదు అంటున్నారు, ఫ్యాక్ట్ ఎక్కువ పెరిగిపోతుంది, నీకు హార్ట్ అటాక్. ఇప్పుడు చాలామంది ఎందుకు గుండె హార్ట్ అటాక్లు వస్తున్నాయి తెలుసా? ఎక్కువగా జంక్ ఫుడ్ తినటం వలన, కొవ్వు పదార్థాలు ఎక్కువ తినటం వలన. నూడిల్స్ అని, ఫ్రైడ్ రైస్ అని విచ్చలవిడిగా తింటున్నారు, మాంసము ఎక్కువగా తీసుకుంటున్నారు, భయంకరమైన ఎక్కువగా కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోవటం వలన వీళ్ళు ఏమైపోతున్నారంటే మధ్యలోనే ఉన్న వయసులోనే ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు. డాక్టర్లు సర్వే చేశారు, కొవ్వు ఎక్కువ తీసుకోవడం వలన మనిషి నెలకి 70,000 మంది చచ్చిపోతున్నారంట. ఎంత? 70,000 మంది చచ్చిపోతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు గూగుల్ ద్వారా సెర్చ్ చేశారు. ఒక గుండె హార్ట్ అటాక్తో 72,000 నెలకి అప్రాక్సిమేట్గా ఇంచు 72 మంది చచ్చిపోతున్నారు. చిన్నపిల్లలు లేరు, పెద్ద పిల్లలు లేరు. ఎప్పుడూ లేని రోగాలు ఎక్కువ ఎంటర్ అవటానికి గల కారణం ఏంటంటే ఈ ఫుడ్ వల్ల. ఈ ఫుడ్ వలన శ్రేష్టమైన ఆహారం తినమంటున్నాడు. ఎక్కువగా పంది మాంసం ఎక్కువ తీసుకుంటే దానివల్ల మనిషి మెదడుకే ప్రమాదం ఉంది. ఈరోజున ఎక్కడ చూసిన విస్తారమైన, అందుకే దేవుడు ఏమన్నాడు? అది నీకు హేయము. ఏంటి? నీకు ప్రమాదం కలిగి నీ తింటున్నారు. ఈ రోజున చైనా వాళ్ళు ఎందుకని రోగాలు పడిపోతున్నారు? కారణం ఏంటో తెలుసా? దేవుడు వద్దన్న ఆహారాన్ని తెచ్చుకొని తింటున్నారు. కాబట్టి ఆ పంది మాంసం విక్రయించడం, పాములను తినటం, కప్పలను తినటం, ఇవన్నీ దేవుడు వద్దు, అవి తింటే మీకు ప్రమాదం అని ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయంలో క్లియర్గా చెప్పాడు. మీది ఏది తినకూడదు. ఎందుకు దేవుడు తినొద్దు అన్నాడంటే దానివల్ల మీకు ప్రమాదం ఉంది. అవి తింటే మీకు ప్రమాదం కాబట్టి దేవుడు వద్దు అంటున్నాడు. సాధారణంగా పిల్లల తల్లిదండ్రులు ఏమంటారు? ఇప్పుడు నువ్వు లేకపోతే ఒక గోడ ఎక్కేవనుకో, ఆ గోడ మీద ఎక్కితే అయ్యా వద్దు అక్కడి నుంచి పడిపోతావని ఎందుకు అంటున్నారు? దానివల్ల నీకు ప్రమాదం ఉంది కాబట్టి. ఆ గోడ నువ్వు ఎక్కకున్నావంటే కింద పడవు, కింద పడితే నీకు దెబ్బ తగలదు. తల్లిదండ్రులు చెప్తుంది అదే, నానా అది ఎక్కొద్దు నాన్న. ఒకసారి చెప్పినా వినకపోతే ఒక దెబ్బైనా కొట్టైనా మార్చాలనుకుంటున్నాడు. దేవుడు కూడా అంతే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని వాక్యాన్ని తెలుసు కూడా, దేవుని మాటలు తెలుసు కూడా పాపం చేశారు. తెలియక చేస్తే దేవుడు క్షమిస్తాడు, తెలిసి చేస్తాడు. అప్పుడు అందుకే దేవుడు కోపం వచ్చింది. దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే
యేసు ప్రభు వారు ఒక రోజున, అయ్యా నీ నామములో అందరికీ ప్రార్థనలు చేస్తే వాళ్ళకి క్షమాపణ వస్తుంది అంటున్నావు కదా, మరి ఈ రోజున నీ వాక్యాన్ని చెప్తూ ఉంటే ఇంతమందిని ఆటంకపరుస్తున్నారు కదా, ఆటంకపరుస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ పరిసయ్యులు వచ్చి ఏం చేస్తున్నారు? యేసుని ఆటంకపరుస్తూ ఉంటే అక్కడ ఉన్న శిష్యులు అడుగుతున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు, నన్నన్నా పర్వాలే కానీ దేవుని మాటలు ఆటంకపరిస్తే వాళ్ళకి ఏమన్నాడు? క్షమాపణ లేదు. అదేంటి అనుకోవచ్చు, దేవుని మాటలు నువ్వు ఆటంకపరుస్తూ ఉంటే క్షమాపణ లేదు. దేవుడే చెప్తున్నాడు, పరిశుద్ధాత్మను ఆటంకపరిస్తే నీకు క్షమాపణ ఎందుకు లేదంటే, ఇప్పుడు నేను ఒక వ్యక్తి తాగుబోతోడు ఉన్నాడు, దేవుడు నా ద్వారా మాట్లాడాలి, అతను మార్చుకోవాలనుకున్నాడు. అప్పుడు మారుస్తున్న సమయంలో నేను మాట్లాడుతున్న దేవుడు నా నుండి మాట్లాడుతుంటే ఒకడు ఆటంకపరిస్తే ఇప్పుడు వాడు వింటాడా మాట? ఇప్పుడు ఆటంకపరిచాడు. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి, లేకపోతే ఒక పిల్లోడు వచ్చో, లేకపోతే ఒక పెద్ద ఆయన వచ్చి ఆటంకపరిచాడు. చెప్పేవాళ్ళు చాలే అని దేవుడు మాటకు ఆటంకపరిచి ఇప్పుడు అతను తాగుబోతూ తను మానేస్తాడా? ఇప్పుడు ఈ వాక్యాన్ని వెళ్ళనీయకుండా ఆపేసిన వాడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు అర్థమవుతుందా? కొంతమంది పరిచర్యలో కూడా ఇలాంటివి జరుగుతాయి. దేవుని సేవలో కూడా ఇలాగే జరిగింది. ఒక రోజున నేను పరిచర్య చేస్తున్న సమయంలో ఒక బ్రదర్ గారు ఉన్నారు. ఆ బ్రదర్ గారు ఏం చేశారంటే, దేవుని మందిరానికి వచ్చి భయంకరంగా తాగుడు వ్యసనానికి లోబడిపోయానని దేవుని సేవలోకి వచ్చాడు, అంటే పరిచర్యకు వచ్చాడు. పరిచర్యకు వచ్చినప్పుడు అక్కడున్న కొంచెం పెద్దలు ఉంటారు కదా, సంఘ పెద్దలు, వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేశారంటే, దేవుని పరిచర్య చేస్తున్న నువ్వు ఏంటి ఇక్కడ నువ్వు పలానా చోట నిలబడమంటే ఎందుకు నిలబడలేదా అన్నాడు. ఎక్కడ? పలానా చోట అక్కడ నిలబడమంటే నువ్వు ఎందుకు నిలబడలేదని గొడవ వేసుకున్నారు. తప్పు కదా మనం. అప్పుడు ఆయన చెప్తున్నాడు, అయ్యా అటు ఒక అమ్మాయి వెళ్ళింది, ఎటు ఆ దారిలో అమ్మాయి లోపలికి వెళ్ళింది, నేను వెళ్ళకూడదు కాబట్టి నేను అక్కడ నిలబడలేదు అని చెప్పాడు. బ్రదరు, నేను ఇక్కడ నిలబడితే అక్కడ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి నేను ఆటంకంగా ఉంటాను కనుక నేను అందుకే ఇటు పక్కకు వచ్చేసానంటే, ఎందుకు వచ్చావు నువ్వు, అక్కడ ఉండమని చెప్పింది ఎందుకని ఆయన మీద గొడవ వేసుకున్నాడు. తప్పు కదా అది. ఇప్పుడు నిన్ను చూసి వచ్చాడా, దేవుని పరిచయం చేయాలని వచ్చాడా? ఇప్పుడు ఎప్పటి నుంచో అతను తాగుడు మానేశాడు, దేవుణ్ణి తెలుసుకున్నాడు, మందిరానికి వచ్చాడు, దేవుని పరిచయం చేస్తున్నప్పుడు అతను ప్రేమగా చెప్పాలి, అక్కడ ఎందుకు ఉండకూడదు అన్నప్పుడు అప్పుడు సరే బ్రదరు, తర్వాత అయినా వాళ్ళ వెళ్ళిన తర్వాత అయినా ఆ లైన్లో నిలబడు, అక్కడే ఉండు అని చెప్తే సరిపోయేది. కానీ ఇప్పుడు ఏమన్నారు? ఒక్క మాట దుడుసుగా మాట్లాడారు, మేం చెప్పింది మీరు చేయాలి. గర్వం. నువ్వు ఎంత సేవకుడైనా పరిచారికుడివైనా నువ్వు చెప్పింది చేయాలంటే గర్వం. అక్కడ అడగాలి ముందు, అక్కడ ఏం జరిగింది, ఎందుకు నువ్వు అక్కడి నుంచి బయటకు వచ్చావంటే దానికి సమాధానం తెలుసుకోవాలి, వాళ్ళ యొక్క పరిస్థితి తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళతో, అది కాదు బ్రదరు, తర్వాత అయినా అక్కడ అట్నుంచి ఆ జనాలు వచ్చేస్తారు కాబట్టి నువ్వు అక్కడ నిలబడాలి అని చెప్పాలి. కానీ ఇప్పుడు ఏం జరిగింది? పరిచర్యకు ఆటంకపడింది. అతను కోప్పడి వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు, అంటే మరుసటి సండే రోజు బ్రదర్ ఫోన్ చేశాను, బ్రదరు ఇట్లా పరిచర్యకి రాలేదేంటి బ్రదర్ అంటే, ఆయన ఏమన్నాడు తెలుసా? మీకు మీకే సమాధానం లేదు. ఏమన్నాడు? మీకు మీకే సమాధానం లేదు. నేను బయట ఉన్నా ఒకటే, లోపల ఉన్నా ఒకటే. ఏమన్నాడు? నేను బయట మనుషులతో తిరిగినా ఒకటే, మీరే దేవుని ప్రేమను కనపరచకపోతే ముందేమో సేవకు రండి 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 అంటారు. దేవుని మేము తెలుసుకొని ఆయన మందిరంలో సేవ చేయాలనుకుంటే మీరే అనరాని మాటలు అంటున్నారు. అంటే లోకంలో ఉన్న వాళ్ళతో పోలిస్తే మీరు కూడా అలాంటి వాళ్ళే. ఇప్పుడు అతను ఏమైపోయాడో, సేవను మానేసి ఏమైపోయాడు? సేవను మానేసి ఇప్పుడు తాగి తందనాలు ఆడుతున్నాడు, తిరుగుతున్నాడు. దేవుని పరిచర్య సేవ చేస్తున్నవాడు ఏమైపోయాడు? ఇప్పుడు దేవుని మందిరంలో నమ్మకంగా పరిచర్య చేసేవాడు. ఎవరు ఏం చెప్పినా, ఇదిగో బ్రదర్ ఇక్కడ నిలబడమంటే, ఈ ప్రాంతంలో నిలబడమంటే, ఆ గేటు దగ్గర నిలబడమంటే ఎక్కడైనా నిలబడేవాడు.
కానీ ఏం చేశారు? ఎగతాళి చేశారు, నవ్వారు. ఇప్పుడు అతను ఉంటాడా? ఏమైపోయాడు? వెళ్ళిపోయి లోకల్లో పడిపోయాడు. దానికి కారణం ఎవరు? ఆపినవాడిది. ఎవరిది? ఇప్పుడు అతను తాగి తందనలాడి సాతాను చేతిలో చిక్కుపోవడానికి గల కారణము నీవే. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని మాటలు చెప్తున్న వీళ్ళు ఏం చేయాలి? మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వీళ్ళని ఏం చేస్తున్నారు? వీళ్ళు మార్చకుండా వాళ్ళ మనసును వాళ్ళ మనసులోకి భయంకరమైన పాపాన్ని తీసుకొచ్చారు. అందుకే దేవుడి కోపం వచ్చింది. దేవుడికి ఊరికనే రాలా కోపం. చాలామంది అంటారు, సేవకులు దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే క్షమిస్తాడుగా దేవుడు. క్షమిస్తాడు, కాదంట్లా. కానీ ఒక ఆత్మని సన్నిధానానికి వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనది. ఆ పిల్లలకి దేవుని మాటలు బలపరచాల్సింది ఎవరిదే? మనది, సేవకుడిది. కానీ ఇక్కడ సేవకుల పిల్లలు ఏం చేశారు తెలుసా? వాళ్ళ హృదయానికి గాయం చేశారు. మందిరానికే రాకుండా ఆగిపోవటానికి గల కారణమయ్యారు. అందుకే దేవుడికి కోపం వచ్చింది. ఏమొచ్చింది? అందుకే కోపం వచ్చింది. నీ పిల్లల వల్ల ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆగిపోయారు. నువ్వు ముందే మందలించి ఉంటే వాళ్ళు సరయ్యేవాళ్ళు. నాకంటే నీ పిల్లల్ని ఎక్కువగా ప్రేమించావు కాబట్టి. ఏమన్నాడు దేవుడు? నాకంటే నీ పిల్లల్ని ఎక్కువగా ప్రేమించావు కాబట్టి వాళ్ళను కూడా కాదు, నిన్ను కూడా. ఇప్పుడు నీ పిల్లలను గద్దించలేదు కాబట్టి నువ్వు కూడా శిక్ష. అంటే ఇప్పుడు తండ్రి, 2 కొడుకులు, అంటే ఇక వాళ్ళ కుటుంబంలో ఇక ముసలి వాళ్ళు ఉండరు, అంటే వంశమే లేకుండా పోయింది. ఏమైపోయింది? వంశమే లేకుండా పోయింది. వేరొక సేవకుడు వచ్చి నీకు చెప్తా ఉంటుంటే, ఈ రోజున ప్రతి సేవకుడు నేర్చుకోవాల్సిన మాట ఇదే. నీవు ముందుగా ప్రతి ఒక్కరిని నేర్పించు, మంచి మార్గంలో నడిపించు. నీ పిల్లల్ని కానీ మంచి మార్గంలో నడిపించు. వాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పి ప్రార్థన చేస్తూ కూర్చోకు, వాళ్ళకి నేర్పు, గద్దించు, సరిచేయి. రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ చెప్తున్న మాట ఇదే. నిజంగానే ఈరోజు ఎలా ఉందంటే సేవకులు పరిస్థితి, కొందరు మంచిగా ఉన్నారు, కొందరు చెడ్డగా మారిపోయారు. ధనానికి లోబడిపోయారు. దేవుని పరిచర్య కన్నా, దేవుని యొక్క విషయాల కన్నా ఎవరు ధనం ఇస్తే వారితోనే వాళ్ళు ఏం చెప్పినా చేసే పరిస్థితి దిగజారిపోయారు. సంఘ పెద్దలు ఎవరైనా చెప్తే దానికి లోబడిపోవడం. అక్కడ దేవుడు పర్మిషన్ లేదేక, వాళ్ళు చెప్పారుగా, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేశారు. దేవుడు నిన్ను ఎందుకు నిలబెట్టాడు? అక్కడ మధ్యవర్తిగా ఎందుకు నిలబెట్టాడు? దేవుణ్ణి అడగాలి, నువ్వు ప్రార్థన చేయాలి. సంఘ పెద్దలు ఇలాగ అంటున్నారా, ఇలా చేయనా వద్దా? అప్పుడు దేవుడు చెప్తాడు కదా, చేయమంటే చెయ్యి, వద్దంటే మాని దేవుని ప్రకారమే చెయ్యి. అర్థమవుతుందా? దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఆ ప్రకారమే చేయి. అసలు ఎంతటి భాగ్యం అంటే అంతా ఇంత భాగ్యం కాదు వాళ్ళు. ఒకసారి విందాం, ఎంతటి భాగ్యమో చూద్దాం. అసలు దేవుని మందిరములో ఎవ్వరికి అవకాశం లేదు. దేవుని మందిరము లోపలికి వెళ్ళటానికి కూడా అర్హత లేదు. కానీ దావీదే పరిశుద్ధుడే, దేవుని మందిరాన్ని కట్టడానికి కూడా యోగ్యత లేకుండా పోయింది. ఏమైపోయాడు? అదే తర్వాత రాజైన దావీదు సర్వ సమాజంలో ఇలాగ సెలవిచ్చెను, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోనిక లేతప్రాయం గలవాడు, బాల్యుడైన కట్టబో ఆలయంలో మనిషిని కాదు, దేవుడే యెహోవాకు గనక ఆ పని బహు గొప్పది. దేవుని మందిరము కట్టడంలో నాకు ఆ యోగ్యత లేదు. ఒక్క సొలొమోనికే ఇచ్చాడు. నా కుమారుడు ద్వారా చేయబోతున్న ఈ పనికి ఏం చేస్తున్నాడు? నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరం కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను,
గోమేదక రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణము, పలు విధాల రాళ్లను, మిక్కిలి విలువ గల నానా విధానైన రత్నాలను, తెల్ల చలువ రాయిల విషయాలను సంపాదించి తిని. ఏం చేశాడు? మందిరానికి కావలసిన సమస్తాన్ని సమకూర్చాడు, కానీ ఆ మందిరములో దేవుడితో ఉండే భాగ్యం లేకుండా పోయింది. దావీదు ఇశ్రాయేలు రాజుకే లేదు భాగ్యం, కానీ ఏమి ఇప్పుడు మందిరం అంతా ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు, రాజు కట్టాడు. కానీ రాజుకు మందిరములకు వెళ్ళే అర్హత ఉంది, కానీ దేవుని మందసాన్ని దగ్గరికి వెళ్ళే అర్హత లేదు. ఎవరి దగ్గర లేదు? దేవుని యొక్క సముఖంలో ఆ బయటే ఉండాలి తప్ప లోపలికి వెళ్ళి అడుగు పెట్టే దేవునితో ముఖాముఖిగా మాట్లాడే వాళ్ళకి అవకాశం లేదు. దేవుడు చెప్పిన మాటని వీళ్ళందరికీ ప్రచారం చేసే అవకాశం లేదు. వాళ్ళు అక్కడ వరకే, ఎక్కడ వరకు? ఆవరణం వరకే పరిమితమయ్యారు. కానీ దేవుని సేవకులకి ఏ యోగ్యతనిచ్చాడంటే మందిరములోనే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ అనుభవాన్ని ఎవరు పోగొట్టుకున్నారు? ఏలి కుమారులు పోగొట్టుకున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ తరము కూడా పోగొట్టుకున్నారు. అంటే ఇక ముసలి వాళ్ళే లేకుండా, అంటే వాళ్ళల్లో ఇక పిల్లలే కానీ ఇక ఎవరు పుట్టరు, ఇక ముసలి వాళ్ళే లేకుండా చేస్తానని దేవుడు చెప్పాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే దేవునికి బహు కోపం వచ్చేసింది. ఆదివారం దేవుని మందిరానికి విశ్రాంతి దినములో పిల్లలు కనపడతలా. కారణం ఎవరు? ఏలి కుమారులే. అందుకే ఏమంటాడంటే అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఇప్పుడు ఈ అతిక్రమాలు ఎవరు దాచిపెట్టారు? వాళ్ళ పిల్లలు, ముఖ్యంగా వాళ్ళ తండ్రి. మొట్టమొదట ఎక్కడ తప్పు చేశారు? అక్కడ మాంసాన్ని ఉడికి మాంసాన్ని తీసుకున్నప్పుడే గద్దించుంటే ఆ రోజే వారి కొరకు తండ్రి ప్రార్థన చేస్తుంటే దేవుడు క్షమించేవాడేమో. అంటే పట్టించుకోలా, తండ్రి పట్టించుకోలేదు. తన పిల్లలు ఇలా ఉంటున్నారని చెప్పి పట్టించుకోలేదు. అర్థమవుతుందా? అందుకే ఇక్కడ వాక్యంలోకి వెళ్దాం. కావున యెహోవా నాకు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచదును, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించదను అన్నాడు. నువ్వు ఎవరి ముందైతే దేవుని సముఖంలో నువ్వు దేవుని గణపరిచిన ఎడితే నేను గణపరుస్తాడు దేవుడు. అర్థమవుతుందా? నలుగురిలో వాళ్ళ మనుషులు చూసి అమ్మో ఇక్కడ చెప్తే ఊరుకోవడం అనుకొని పారిపోయామనుకో, దేవుడు అంటాడు నువ్వు నాకెవరో తెలియదు అంటాడు. ఏమంటాడు? నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. నువ్వు సమాజ మందిరములో ఎక్కడైనా సరే దేవుని గురించి నువ్వు చెప్పకుండా నువ్వు పారిపోయావంటే, నువ్వు దేవుని మందిరములో కానీ కాదు, స్కూల్లో అయినా సరే దేవుని గురించి నువ్వు చెప్పట్లేదు అనుకో, దేవుడి విషయాలు నువ్వు మాట్లాడతలేదనుకో, దేవుడు ఏమంటాడు తెలుసా? వాళ్ళకు నా గురించి ఎందుకు చెప్పలేదు కనుక నువ్వు నాకు తెలీదు అంటాడు. నీకు ఉద్యోగం ఇచ్చిన స్థలము దేవుడు ఇచ్చాడు, నీకు ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగంలో నువ్వు దేవుని గురించి చెప్పలేదనుకో, దేవుడు అంటాడు నువ్వు ఆ ఉద్యోగ స్థలాన్ని నేను ఇచ్చా నీకు, ఆ స్థలంలో నా గురించి ఏమీ చెప్పలేదు, నన్ను ఘనపరచలేదు కనుక నువ్వు నాకు తెలియదు అంటాడు. ఏమంటాడు? నువ్వు నాకు తెలియదు అంటాడు. దేవుడు తెలియదు అంటే నువ్వు ఎవరివే? అది నువ్వు వెళ్ళాల్సిన స్థలం ఎక్కడుంటది? ఇక నరకం. నువ్వు వెళ్ళాల్సింది అదే స్థలం. నువ్వు నాకు తెలియదు అన్న దేవుడు, నువ్వు తెలుసు బలా మంచి దాసుడా అని అనుకున్నాడు అనుకో, దేవుడు నిన్ను చక్కగా హత్తుకుంటాడు, నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఇప్పుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, ప్రార్థన చేయగా మంచి ఉద్యోగం ఇచ్చాడు, లేదా హాస్పిటల్లో జాబ్ ఇచ్చాడు, డాక్టర్గా హోదాని ఇచ్చాడు. అందుని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? యేసు ప్రభు వారు ఒక రోజున 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఏం చేశారు? 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. వాళ్ళు చూసి ఏమన్నారంటే, మీరు వెళ్ళి మీ యాజకుడికి కనబడండి అన్నారు. ఏమన్నారు? మీరు వెళ్ళి మీ యాజకుడికి కనబడండి, స్వస్థత వస్తుంది అన్నాడు. మధ్యలో ఏ మాట అయితే అన్నాడు, మధ్యదారిలో వెళ్తూ ఉండగానే స్వస్థత వచ్చేసింది. ఏమొచ్చేసింది? కుష్ఠరోగం పోయింది. కానీ 9 మంది ఏమైపోయారు? వెళ్ళిపోయారు. కానీ ఎవరి మాట అయితే
హృదయంలో ఉంచుకున్నాడు. ఒక కుష్ఠరోగి తన హృదయంలో దేవుని మాట ఉంచుకున్నాడు. అదిగో నా యేసయ్యే కదా, నా మార్గంలో వెళ్తుండగా స్వస్థత వస్తుందని చెప్పి ఒక్క వ్యక్తి మాత్రమే దేవుడి దగ్గరికి వచ్చాడు. ఒక్క వ్యక్తి మాత్రమే దేవుడి దగ్గరికి వచ్చాడు. ఈ 9 మంది ఏమైపోయారు? రాలా. ఈ 9 మంది రాకుండా ఏం చేశారు? ఇప్పుడు స్వస్థత పొందింది 10 మంది స్వస్థత పొందారు, ఒక్కడ మాత్రమే దేవుడి దగ్గర. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నాకు తెలుసు అంటాడు. ఏమంటాడు? నువ్వు నాకు తెలుసు, నువ్వు నాకు తెలుసు అంటున్నాడు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎవరి దగ్గరైనా సరే, ఏ స్థలములో ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, నువ్వు దేవుని గురించి చెప్పటలేదే అనుకో, దేవుడు అంటాడు నువ్వు నాకు తెలియదు. ఏమంటాడు? నువ్వు నాకు తెలియదు, అక్రమము దాచిపెట్టారు మీరు, దేవుని గురించి చెప్పండి అని పలానా చోటకి నువ్వు పంపిస్తే నువ్వు వెళ్ళకుండా కూర్చున్నావు అనుకో, దేవుడు ఏమంటాడు? నువ్వు వెళ్ళలేదు, నువ్వు వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు ఏమైపోయారు? అక్కడ వాళ్ళు నీ వల్లనే వాళ్ళు నరకానికి వెళ్ళారు. నువ్వు వెళ్ళి నా గురించి చెప్పుంటే వాళ్ళు మారేవాళ్ళు. యోనా ఏం చేశాడు? యోనా ముందు ఏం చేశాడు? దేవుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళి నెనివే పట్టణానికి వెళ్ళమంటే, అమ్మో నెనివే పట్టణానికి నేను వెళ్ళనని చెప్పి తర్షీసుకి పారిపోయాడు. దేవుడు ఏం చేశాడు? యోనాకు ఒక బుద్ధి చెప్పి ఎలాగొట్ట నెనివే పట్టణానికి వచ్చాడు. వచ్చిన తర్వాత యోనా ప్రకటించిన తర్వాత మారలేదు వాళ్ళందరూ. అందరూ పశ్చాత్తాపడ్డారు. ఆఖరికి గొడ్డు గోద అన్ని మొత్తం ప్రతి వస్తువు, ప్రతి మనిషి, ప్రతి ఒక్కరు అక్కడ పనిచేసేవాళ్ళు, ఆఖరికి రాజులు సైతం అందరూ ఏం చేశారు? ఉపవాసం ఉండి దేవుని క్షమించమని వేడుకున్నారు. దేవుడు క్షమించాడా లేదా? లేదంటే నినివే పట్టణం ఏమైపోయింది? నాశనం అయిపోయేది. సొదొమ గొమొర్రా పట్టణం ఎలాగైపోయేదో నినివే పట్టణం కూడా అలాగే అయిపోయేది. కానీ దేవుడు ఎప్పుడైతే వారు పశ్చాత్తాపడ్డారో, వారు ఎప్పుడైతే వాళ్ళ తప్పులన్నీ తెలుసుకొని సరిదిద్దుకున్నారో, దేవుడు వాళ్ళ పట్ల కార్యం చేశాడు. అంటే ఒక్క యోనా స్థలానికి వెళ్ళకపోతే ఇప్పుడు ఏమైపోయేవాళ్ళు? యోనా స్థలానికి వెళ్ళకపోతే ఇప్పుడు వాళ్ళు ఏమైపోయేవాళ్ళు? అదే పాపములోను, అదే వ్యభిచారంలోను, అదే దొంగతనములోను, అదే వ్యసనాల్లోను, అదే తాగుళ్ళలోను నిలిచిపోయేవాళ్ళు. అర్థమవుతుందా? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఇదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఈ మాటే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఎక్కడ ఏ స్థలంలో నీకు ఉద్యోగం వచ్చినా, లేదా నువ్వు వ్యాపారం చేస్తున్నా, అది దేవుడిచ్చిన మహా కృప. ఈ 5,000 నీ నోట్లోకి వెళ్తున్నాయంటే దేవుడిచ్చిన కృప. అందును బట్టి నీ నోరు మూసుకొని ఉండకూడదు. నా దేవుడు సాక్షి బిడ్డగా నిలబడాలి. ఏమవ్వాలి? నువ్వు సాక్షి బిడ్డగా నిలబడాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తా. నువ్వు ఎవరి దగ్గర యేసయ్యను ఒప్పుకుంటున్నావు, ఏ స్థలములో అయితే నువ్వు యేసయ్య నా దేవుడు నన్ను కాపాడింది ఆయనే అని సాక్ష్యముగా ఉంటున్నావు, యూట్యూబ్లోనే కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఏ ఫోన్ల ద్వారా అయినా, ఏ ఛానళ్ళ ద్వారా అయినా నువ్వు దేవుని గణపరుస్తున్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? నిన్ను గణపరుస్తాడు. ఏం చేస్తాడు? నీ ఏ స్థలమైనా, ఏ ప్రాంతమైనా, ఏ ఊరైనా, ఏ దేశమైనా సరే. ఈరోజున ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు ఎందుకని అంత బహుగా, ఈరోజు కూడా ఇశ్రాయేలు దేశంలో కరోనాకే వ్యాక్సిన్ కనిపెట్టింది ఎవరు? దేవుని పిల్లలే, ఇశ్రాయేలే. ఈ రోజున రేపు మాప క్యాన్సర్ కూడా మందు కనిపెడుతున్నారు వాళ్ళు. అణుశక్తి బాంబులు ఎవరు కనిపెట్టారు? ఇశ్రాయేలే. ఈ రోజున అది చిన్న దేశము, భారతదేశం కన్నా చిన్న దేశము, కానీ దాన్ని ఇప్పుడు ఎవరు కదరు. ఎన్ని ప్రపంచాలు వచ్చినా సరే, ఎంతమంది యుద్ధాలు వచ్చినా సరే వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు అంతటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ రోజున ప్రతి వస్తువు, ఫ్యాన్లు కానీ, ఐన్స్టీన్ ఎవరు? ఆయన కూడా యూదుడే. దేవుని యొక్క సముఖంలో ఉన్న వాళ్ళే వీళ్ళందరూ. ఆల్బర్ట్ స్టీన్ పెద్ద ఆయన శాస్త్రవేత్త. ఆల్బర్ట్ స్టీన్ కూడా
దేవుని యొక్క బిడ్డే, ఇశ్రాయేలు దేశం సంబంధించిన వాడే. ఈ రోజున మాది మాది అనుకున్న ప్రతి టీవీ, కారు, అన్నీ, ప్రతి మెకానిక్ వర్క్ కూడా ఎక్కడ వచ్చింది? ఇశ్రాయేలు దేశం నుంచి స్టార్ట్ అయినాయి మొత్తం. అర్థమవుతుందా? దేవుడు అంతటి జ్ఞానాన్ని ఇచ్చాడు. గుండెను కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేసిన స్థలం ఎక్కడో తెలుసా? గుండెనే ఆర్టిఫిషియల్గా తయారు చేసి ఒక మనిషికి గుండెను పెట్టిన స్థలం ఏదంటే, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఇశ్రాయేలు దేశం అంటారు. దేవుడు అలా ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు దేశములో ఎవ్వరు ఏమి టచ్ కూడా చేయలేరు. ఈ రోజున ప్రపంచ దేశాలు ఇశ్రాయేలు దేశం అంటే వణికిపోతుంది. ఎందుకంటే అక్కడ యోధా గోత్రపు సింహం ఉన్నాడు. అక్కడ యోధా గోత్రపు సింహం యేసయ్య పుట్టిన స్థలం ఉంది అక్కడ. ఇప్పుడు కూడా టచ్ చేయలేకపోతున్నారు ఇశ్రాయేల్ దేశాన్ని. అంటే నువ్వు కూడా దేవుని పిల్లాడుగా ఉంటే నువ్వు కూడా ఇశ్రాయేలువే. యెరూషలేము, నూతన యెరూషలేములో బిడ్డవే నువ్వు. అర్థమవుతుందా? నేను దేవుని నమ్ముకున్నానయ్యా, నాకేం ప్రయోజనం అంటే నువ్వు కూడా ఇశ్రాయేలువే. దేవుని స్వాస్యాన్ని నువ్వు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని స్వాస్యాన్ని ఇప్పుడు ఎవరు పోగొట్టుకున్నారు? ఇప్పుడు యాజకుడు పోగొట్టుకుంటున్నాడు. మళ్ళంటప్పుడు సేవ ఎలా ఇదైపోద్ది నాన్న? ఇప్పుడు వాళ్ళు చనిపోతే ఎవరు సేవ చేస్తారు? అదిగో ఇశ్రాయేలుకు, యూదులకు ఏ మాత్రము సంబంధం లేని గోత్రం నుంచి వస్తున్నాడు. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? సేవకుల పిల్లలేమో పతనమవుతున్నారు, విశ్వాసి యొక్క పిల్లలు ఇప్పుడు పిల్లోడు ఎదుగుతున్నాడు. ఎవరు ఎదుగుతున్నారు? సమూయేలు. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడే మాట, ఈ మాటలోనే ఏమంటున్నాడు? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ఇంకేమంటున్నాడు చూద్దాం. నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించదుము, ఆలకించుము. రానున్న దినములో నీ బలమును, నీ పితరుల ఇంటి బలమును నేను తక్కువ చేస్తున్నాను. ఇప్పుడు దాకా ఎక్కువగా కనబడ్డారుగా, మీ యాజకులు మాత్రమే ఇప్పుడు నా సేవ చేస్తారు కదా, ఇప్పుడు నేను అందరికి అవకాశం ఇస్తున్నాడు. నన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఎవరైతే ఏ స్థలములైనా, ఎవరైతే నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తున్నావో, నీ క్రియల ద్వారా, నీ విశ్వాసము ద్వారా ఏ ప్రాంతములు అయితే నువ్వు మహిమపరుస్తున్నావో, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళ కూడా సేవకుడుగా నేను. ఇప్పుడు సమూయేలుకి ఆ అవకాశం ఉందా? వాళ్ళ తల్లిదండ్రులకు లేదు. ఎల్కానా ఎక్కడి దాకా వచ్చేవాడు? బలిపీఠము దగ్గర దాకా రాలా. బలిపీఠము దగ్గర దాకా రాలేదు. బలి ఇచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాడు. కానీ తన కుమారుడు ఎక్కడ ఉన్నాడు చేసా? దేవుని బలిపీఠము దగ్గర ఎదుగుతున్నాడు, దేవుని సముఖంలో ఎదుగుతున్నాడు. అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆనందపడిపోతున్నారు. చిన్న బాలుడు ఎంత సేవ చేస్తున్నాడయ్యా దేవునికి, దేవుని మందిరంలో ఎంత సేవ చేస్తున్నాడయ్యా అని ఆనందపడిపోతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా చాలా చాలా ఇష్టపడుతున్నారు సమూయేలు. ప్రతిదీ తూచా తప్ప చేస్తున్నాడు. అందుకే ఏమవుతున్నాడు? దేవుడి సముఖంలో ఎదుగుతున్నాడు. ఎందుకు ఎదుగుతున్నాడు? ఇప్పుడు దేవుణ్ణి గణపరుస్తున్నాడా? గణపరచట్లేదా సమూయేలు? ఇప్పుడు వీళ్ళు గణపరచలేదు, దేవుడికి అవమానం తెచ్చేలాగా చేశారు. దేవుని పిల్లలు దేవుని మందిరానికి రానియకుండా వీళ్ళ చేష్టల వల్ల, వీళ్ళ క్రియల వల్ల దేవుడికి దూరం అయిపోయారు. కానీ సమూయేలు ద్వారా మళ్ళీ కలుసుకుంటున్నారు. సమూయేలు చేసే సేవ, సమూయేలు చేసే యొక్క పద్ధతిని చూసి, ఆ పిల్లవాడు చేస్తున్న సేవను బట్టి ఎవరెవరైతే దూరం అయిపోయారో వారందరూ మళ్ళీ వచ్చేసారు. వారందరూ సమూయేలుని బట్టి వచ్చేసారు దేవుడి మందిరానికి. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సమూయేలును చూస్తున్నాడు. అదవుతుందా? సమూయేలును చూస్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మరి నిన్ను చూడాలంటే దేవునికి నువ్వు దగ్గరగా ఉన్నావా? దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వినేవాడిగా ఉన్నావా? నువ్వు వింటున్నప్పుడు దేవుడు చూస్తాడు. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే దేవుడు చూడడు. నువ్వు అనుకుంటున్నావు. నువ్వు చేసే ప్రార్థన కూడా దేవుడు అంగీకరించడు.
ఒకరిని చెడగొట్టేవాడుగా ఉంటే, దేవుని మందిరంలో ఒకరిని చెడగొట్టేవాడుగా ఉంటే ఒప్పుకోడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఒప్పుకోడు. ఎందుకంటే నువ్వు శ్రేష్టమైన శరీరానికి కావాల్సిన ఆహారాన్ని ఎలాగైనా భుజిస్తావు, మరి ఆత్మ కావాల్సిన ఆహారాన్ని దేవుడు దైవజనుల ద్వారా ఇస్తా ఉంటే ఎందుకు నువ్వు ఆటంకపరుస్తున్నావు? నువ్వు ఆటంకపరిచావు కాబట్టి ఆత్మ బలపడలా. అర్థమవుతుందా? దేవుడి మందిరంలో మాట్లాడుతూ కూర్చున్నావు, నీ మాటలు బట్టి నీ వైపు తిరిగారు, అక్కడ దేవుడు చెప్పాల్సిన మాట వినలేదు కాబట్టి ఇప్పుడు ఈ ఆత్మ ఏమైపోయింది? సన్నగిల్లిపోయింది, దేవుడికి దూరం అయిపోయింది. అదే ఆ మాట చెవులోకి వెళ్ళి హృదయంలో తాకబడితే ఫలభరితమయ్యేవాళ్ళు. ఈరోజున పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుడు, దేవుని యందు, దేవుని మందిరమందు దేవునికి వ్యతిరేకంగా వాక్యము చెప్తున్నప్పుడు అటు ఇటు తిరిగేవాడిగా నువ్వు ఉన్నవాడివైతే, దేవుని మాటలు చెప్తున్నప్పుడు నువ్వు నిర్లక్ష్యంగా అటు పక్క ఇటు పక్క తిరిగి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేవాడివైతే నీకు కూడా ఏమంటున్నాడు? నువ్వు నన్ను గణపరచలేదు. ఏమంటున్నాడు? నువ్వు నన్ను గణపరచలా, అందుకే నేను నిన్ను తృణీకరిస్తున్నాను. ఏం చేస్తున్నాడు? తృణీకరిస్తున్నాను. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి, ఏలి కుమారుల పరిస్థితి ఏంటండి? భూమి మీదే లేకుండా చేసేస్తున్నాడు, వాళ్ళ వంశమే లేకుండా చేసేస్తున్నానని చెప్పాడు. దేవుడు ప్రేమిస్తాడు, కానీ మాట వినకపోతే ఇక నువ్వు ఈ లోకంలోనే ఉండనీకుండా చేసేస్తాను. చెప్పాడా లేదా? జరిగిందా లేదా? జరగబోతుంది. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. యెహోవా ఇశ్రాయేలుకు చేయదలిచిన మేలు విషయములో నా నివాస స్థలము అపాయము కలగజేయగా నువ్వు చూచావు. అన్నాడు, నా మందిరంలో నీ పిల్లలు చేస్తున్న వాటిని చూసావు కానీ వాళ్ళకి గద్దించలా. ఎప్పటికీ నీ ఇంట ముసలివాడ ఉండడు, నా బలిపీఠము ఎద్దనెవడు ఉండకుండా నేను అందరినీ నశింపచేయక విడిచివాడును గనుక అది నీ కన్నులకు క్షీణించుట, నీవు దుఃఖము చేత క్షయమగుట సాధ్యమగును. ఏమవుతో? నీవు ఏడ్చి 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 నీవు కూడా నీ సంతానం అంతా పోయిద్దన్న. ఏమన్నాడు? నువ్వు ఏడ్చి ఏడ్చి నువ్వు ఏదైతే గద్దించలేదో, ఇశ్రాయేలు ప్రజల ముందు నన్ను అవమానపరిచావు, నువ్వు నీ పిల్లల్ని ఎక్కువ ప్రేమించి నన్ను అవమానపరిచావు, నేను బాధపడుతున్నా నువ్వు చూడలేదు. నీ పిల్లల్ని అంతగా ప్రేమించావు, వాళ్ళు చేసిన తప్పులను గద్దించలేదు. ఏం చేయలేదు? గద్దించలేదు. ఇంకా నేను ఊరుకోను. తర్వాత నమ్మకమైన ఒక యాజకుడిని నేను నియమించును, అతడు నా యోచన బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును, అతడు నేను నమ్మకమైన సంతానము పుట్టింతును. ఏమంటున్నాడు? నా మీద నమ్మకంగా, నా మీద ఇష్టపూర్వకంగా సేవ చేసేవాడిని నేను లేవనెత్తుతున్నాను. ఇప్పుడు ఆ నమ్మకం కలిగిన వాడు ఎవరు? సమూయేలు. చూసావా? ఎందుకు పనికిరాని సమూయేలు, ఎందుకు పనికిరాని ఒక విశ్వాసి దేవుని సేవ చేయటానికి ముందుకు వెళ్తున్నాడు. కానీ రోజు సేవ చేసేవాడు ఏమైపోయాడు? ఇప్పుడు దేవుని కోపానికి గురైపోయాడు. ఎంత దారుణం చూసావా? అందుకే ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుడు, దేవుని విషయంలో నిర్లక్ష్యం చేయకు, దేవుని మందిరములో నీ ఇష్టానుసారంగా కూర్చోకు. దేవుడు ప్రతిదీ పరిశీలిస్తున్నాడు. నీ ద్వారా దేవుని వాక్యము చెప్తున్నప్పుడు ఎవరైనా డిస్టర్బెన్స్ అయ్యారే అనుకో, దేవుడు ఊరుకోడు. ఇప్పుడు ఏలీ పరిస్థితి ఏంటి? ఏలీ కుమారుల పరిస్థితి ఏంటి? ఒఫ్నీ ఫినాసు పరిస్థితి ఏంటి? తగ్గిన కాలమందు కనీసం తండ్రి చెప్పాడు, విన్నారా? తండ్రి చెప్పాడు, అయ్యో మా నాన్న చెప్పాడు కదా పశ్చాత్తాపడదామనే మనసు వచ్చింది వాళ్ళకి? రాదు. ఎందుకంటే వాళ్ళు సాతాను చేతిలో చిక్కిపోయారు, సాతాను యొక్క ఆలోచనలో చిక్కిపోయారు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, సాతానికి చిక్కిపోయావా? దేవుడి మాటలు నీకు వినబడవు, నీ చెవులు మూసేస్తా. దేవుని యొక్క ఆలోచనలు నీకు గ్రహించనీయకుండా నీ తలంపులను ఆడి చేతిలో చిక్కించుకున్నావు. ఇప్పుడు ఓపెన్ ఫినాన్స్ పరిస్థితి ఏమైపోతుంది?
సాతాను చేతిలో చిక్కుపోయారు. ఇప్పుడు దేవుని పిల్లలే, దేవుని సన్నిధానంలో సేవ చేసేవారే, కానీ ఏమైపోయారు? సాతాను చేతిలో చిక్కిపోయారు. అర్థమవుతుందా? రోజు ప్రార్థన చేసేవారే చిక్కిపోతున్నారు. కానీ ఇప్పుడు ఎవరు పట్టుకున్నారు? అప్పుడప్పుడు వచ్చి దేవునికి బలులు అర్పించే ఎల్కానా యొక్క కుటుంబము స్థిరపరుస్తున్నాడు దేవుడు. ఎవరి ద్వారా? సమూయేలు యొక్క నమ్మకమైన సేవ ద్వారా. అర్థమవుతుందా? నువ్వు నమ్మకంగా దేవునిపై, అందుకే ఏమంటాడు? నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యపరుస్తానన్నదే. ఎందుకంటే ఈ మాటే, నువ్వు దేవుని నమ్మితే నీ పట్ల అద్భుతాలు చేయడానికి అది సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు నమ్మకమైన సేవ చేస్తున్నాడు. ఎవరో చిన్న బాలుడు. నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు నమ్మకం కలిగి ఉంటే వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు. వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకుంటే ఇష్టపడతారా? ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, తల్లిదండ్రులు కడుపులో బిడ్డ పుట్టక మనకు ఏమనుకుంటారంటే, ఆ గర్భం మీద చేసి అంటారు, మాట్లాడుకుంటారు. ఎవరూ లేని సమయంలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, నాకు పుట్టబోయే కొన్ని నెలలు వచ్చిన తర్వాత వాళ్ళు అనుకుంటారు, నాకు పుట్టబోయే బిడ్డ నాకున్న కష్టాలన్నీ తీర్చేస్తారు. ఆడపిల్లైనా మగపిల్ల మనసులో అనుకుంటారు. లోపల ఎవరు లేని సమయంలో వాళ్ళు ఒంటరిగా పడుకున్నప్పుడు ఆలోచించే మాటలు ఇయ్యే. నిద్దట్లో కూడా ఇలా చెయ్యేసి తల్లైనా ఏం చేస్తుందంటే, నా బిడ్డ నేను పుట్టగానే నాకున్న ఈ అప్పుల సమస్యలే కానీ, నాకున్న ఈ పరిస్థితులే కానీ వాళ్ళు మార్చారు, నా మాట విని మంచిగా ఉంటారని చెప్పి మనసులో ఆలోచిస్తూ ఉంటారు. తల్లి గర్భంలో తల్లి ఏం చేస్తుంది? బిడ్డ గురించి ఆలోచిస్తుంది. రేపు నా బిడ్డ బయటికి రాగానే నా పరిస్థితి అంతా మారిపోద్ది. వాడు ఎదిగిన తర్వాత నన్ను కాపాడతాడు, నన్ను అందరి ముందు గౌరవపరుస్తాడు, అందరి ముందు మంచిగా చూసుకుంటాడని ఆనందపడిపోతూ ఉంటుంది తల్లి. ఎంత నొప్పొచ్చినా, ఒక పక్క అటు ఇటు తిరిగినా, ఒక పక్క కడుపులో నొప్పిగా ఉంటున్నా ఆ నొప్పిని భరిస్తూ ఆలోచించే తల్లి ఏమంటుందంటే, ఈ భూమి మీద తల్లి ఇలాగే ఆలోచిస్తుంది, అయ్యో నా పిల్లడు భూమి మీద రాగానే ఎంత చక్కగా నన్ను చూసుకుంటాడు, నా మాట వింటాడు, నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, చక్కగా ఉంటాడు. ఇలా ఆలోచనలు వాళ్ళ. ఇప్పుడు భర్త ఏమో వదిలేసి వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళు అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఒంటరిగా పడుకున్నప్పుడు కానీ, ఒంటరిగా కూర్చున్నప్పుడు కానీ వాళ్ళు ఆలోచించే విధానం ఇలాగే ఉంటుంది. ఇక పొట్ట పెరిగే కొద్దీ వాళ్ళ ఆలోచన, ఇదిగో నా బిడ్డ వచ్చేస్తున్నాడు, ఇక నా కష్టాలన్నీ తీరిపోతాయి, నాకున్న బాధలన్నీ తీరిపోతాయి, నా పిల్ల నా మాట వినిద్ది, నా పిల్లడు నా మాట వింటాడు, పలానా పిల్లలు మంచి పిల్లలుగా పెంచాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ మాట వినకపోతే ఏమవుతుంది? ఎంత బాధపడిద్దంటే, 9 నెలలు ఇందుకా నిన్ను మోసాను, ఏమంటది? 9 నెలలు ఇందుకా నిన్ను మోసాను, ఇందుకేనా నిన్ను ఈరోజు నువ్వు నా మీద తిరగబడుతున్నావు, నా మాట నువ్వు వింటలేదు, నువ్వు ఎన్నో ఆశలు పెట్టుకుని భూమి మీదకి నిన్ను తీసుకొస్తే ఈరోజు ఏమంటుందా తల్లి? ఇందుకా అంటుంది. అంటే ఎంత బాధపడుతుంది అంటే, భూమి మీద ఉన్న తల్లిదండ్రులే అంత బాధపడుతున్నారంటే, ఆయన అరచేతిలో చెక్కున్న బిడ్డలు దేవుడి మాట వినకపోతే బాధపడ్డా? ఈ భూమి మీద తల్లిదండ్రులే అంత బాధపడుతుంటే, తన చేతిలో చెక్కుకున్న పిల్లలు, దేవుడు కూడా అనుకుంటాడుగా, ఇదిగో నా పలానా పిల్లని నేను పలానా గర్భంలో వేయబోతున్నాను కనుక రేపటి నుండి నా కోసం వాళ్ళు నన్ను ఘనపరుస్తారు, నన్ను మహిమ చేస్తారు, అందరి ముందు నా గురించి యేసయ్య నా దేవుడు అని అందరికీ ప్రచారం చేస్తారు అని ఆలోచించాడా దేవుడు? ఆలోచించడా? కానీ ఈ రోజున ఏమైపోతున్నారు? సాతాను చేతిలో చిక్కిపోతున్నారు, ఆశలకు పడిపోతున్నారు. దేవుడు అనుకుంటాడు, ఏ ఆశలకు లోపడ్డు? యోబు వలె ఉంటారు నా పిల్లలు. యోబు దేనికైనా లోబడ్డా? ఏ బంగారానికి వెండికి దేనికి అవసరమైతే అయిపోయినా సరే బాధపడలా. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. అంటే సాతాను ఓడగొట్టారు, నా పిల్లలు సాతాను ఓడగొడతారు అనే ఆశతో ఉంటాడు దేవుడు. కానీ ఈరోజు నువ్వేమైపోతున్నావు?
దేవునికి దూరం అయిపోతున్నావు, దేవుడికి ఏడుపు తెచ్చేవాడుగా ఉంటున్నావు. అర్థమవుతుందా? ఈ రాత్రి దేవుడు నీ మీద కోపపడుతుంది, ఎందుకో తెలుసా? మారాలి. నీకెందుకు శ్రమలు వస్తున్నాయో తెలుసా? మార్పు రావాలి నీకు. ఆయన ఎందుకు కష్టపెడుతున్నాడో తెలుసా? నిన్ను బాధ పెడుతున్నాడు ఎందుకు తెలుసా? నీలో ఒక మార్పు వస్తేనే. అందుకని దేవుడు, అయ్యా ఎందుకయ్యా మాకు ఈ ప్రార్థనలు చేసిన ఎన్ని కష్టాలు వస్తున్నాయి? దేవుణ్ణి నమ్ముకుంటే ఎందుకంటే నువ్వు చేసిన పాపాలు అంతగా దేవుణ్ణి ఏడ్పించేస్తున్నాయి. కానీ దేవుడు ఏం చేయబోతున్నాడంటే నిన్ను మార్చడానికి కష్టం. నీలో మనుషుల యొక్క ఆలోచన ఎలాగుంటాయి? నువ్వు మనుషులపై ఆధారపడుతున్నావు, నీ బంధువులపై ఆధారపడుతున్నావు. వాళ్ళు నాకు సాయం చేస్తారు, వీళ్ళు సాయం చేస్తున్నావని వీళ్ళను నమ్ముకుంటే నీకు ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో అందుకే ఈ శ్రమలన్నీ నీ మీదకి వస్తున్నాయి. ఇప్పటికైనా నా పిల్లోడు నా మీద ఆధారపడతాడేమో, ఇప్పుడైనా నా పిల్ల నా మీద ఆధారపడుతుందేమో. మనుషులు చూశారు, మోసపోయారు, కనుక ఎప్పుడైనా వస్తారేమని చిన్న పరీక్ష పెడుతున్నాడు దేవుడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు యాజకుడు ఏమవుతున్నాడు? యాజకుల పిల్లలు నాశనమైపోవడం దేవుడికి ఇష్టమా? కానీ వాళ్ళు వింటలా, వినుంటే మారిపోయేవాళ్ళు. ఈ రోజున సమూయేలు ప్లేస్లో ఇప్పుడు ఎవరు ఉండేవాళ్ళు? ఓఫ్నీ, ఫినాసు ఉండేవాళ్ళు సేవలో. కానీ వినలేదు వాళ్ళు. తండ్రి చెప్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఎప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఒక స్త్రీతో పాపం చేస్తున్నాడని తెలిసిన తర్వాత, అమ్మో దేవునికి కోపం వస్తుంది, ఆ రోజు నా పిల్లలు నాశనం చేసేస్తాడేమని చెప్పి అప్పుడు గద్దిస్తున్నాడు. ప్రయోజనం ఉందా? కనీసం వాళ్ళు విన్నారా? వినరు. ఎందుకంటే నశించిపోయే వారికి దేవుని మాటలు వెర్రితనము కాబట్టి. నీ ఎంత చెప్పినా నువ్వు దేవుని మాటలు చెప్తుంటే వాడు వెర్రిగా నవ్వుతాడు. చెప్పావులే, ఎందుకు నువ్వు చెప్పిన ప్రయోజనం, సర్లే అనుకొని తలకై ఊపుకొని వెళ్ళిపోతాడు. వినడు. అంటే అతను ఎక్కడున్నాడు? సాతాను చేతిలో ఉన్నాడు. అదే దేవుని మాటలు వినాలని ఆసక్తి గల వారు ఏం చేస్తారు తెలుసా? అయ్యా చెప్పయ్యా అంటారు, అయ్యా చెప్పయ్యా అంటారు. దేవుని మాటలు, అమ్మా దేవుడి మాటలు 4 మాటలు మాట్లాడుకుందాం కూర్చోండి అంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? పారిపోతారు. ఒక 2-3 కూర్చొని మాట్లాడుతున్నాను, అమ్మో మొదలు పెట్టాడు, మన ఇంట్లోకి వెళ్ళిపోయి దాక్కుండా. దేవుడి మాటలంటే అంత నిర్లక్ష్యం. దేవుడి మందిరంలో అంటే ఎక్కడైనా అంతే. దేవుడి మాటలు మాట్లాడుతుంటే ఫోన్ వచ్చిందనుకో, ఆ ఫోన్ ఆఫ్ చేయరు. మందిరంలో కూడా అంతే. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే భయం లేదు వాళ్ళకి. ఫోన్ కనీసం స్విచ్ ఆఫ్ చేసుకుందాం, లేకపోతే సైలెంట్లో పెట్టుకుందాం, ప్రార్థన అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం అన్న మనసు రాదు. ఈరోజు దేవుడు చూస్తున్నాడు, ప్రతిదీ గమనిస్తున్నాడు. నువ్వు ఎక్కడెక్కడైతే దేవుడిని అవమానపరుస్తున్నావో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ రోజు నువ్వు నన్ను అవమానపరిచావు, ఈ రోజున వాళ్ళందరూ నాశనానికి వెళ్ళిపోయారు నీ వల్లే. దేవుడి మందిరాల్లో ఇష్టానుసారంగా కూర్చున్నావు. నీ యొక్క చేష్టలు చూసి వాళ్ళ వాక్యాన్ని నేను బోధిస్తూ ఉంటే వెళ్ళలేదు, కనుక నీ వల్లే. అందుకే దేవుడు చెప్తున్నాడు, కష్టాలు నీ మీదకి రాబోతున్నాయి కాబట్టి జాగ్రత్త. నీ ఆత్మ బలపడటం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుని మాటలు, వాక్యాలు వస్తాయి చాలు, అమ్మో ఇంకెంతసేపు చెప్తాడు. అంత బోర్ వచ్చేసి నేను నీకు దేవుని మాటలు అంటే? నీ కోసమే కదా ఆయన చెప్పేది, నీ మంచి కోసమే కదా చెప్పేది. కొంతమంది వాచ్యలు ఎత్తుక్కుంటారు, ఇంకా ప్రార్థన అవ్వలేదే, ఇంకా ఏంటి, ఇంకెంతసేపు చెప్తాడు ఈయన? చెప్పేది అక్కడ ఎవరు? మనిషా మాట్లాడేది అక్కడ? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతసేపు చెప్తాడయ్యా? 10 అయిపోయింది. అక్కడ నీ కోసమే కదయ్యా చెప్పేది. ఎవరి కోసం చెప్తున్నాడు? నువ్వు బాగుపడాలనే కదా.
నీ బ్రతుకు మార్చుకోవాలనే కదా దేవుడు అక్కడి నుంచి నీతో మాట్లాడుతుంది. కానీ ఎంతసేపు టయాలు ఎత్తుక్కుంటా ఉంటారు. దేవుడు ఊరుకోడు, జాగ్రత్త. మీ బ్రతుకును మార్చడం కోసం అక్కడ ప్రార్థనలు పెడుతుంటే మీకోసమే కదా. రేపు అన్నది మీకుందా? ఈరోజు ప్రార్థన జరుగుతుందంటే కారణం ఎవరి కోసం? నీ కోసమే. నువ్వు నరకంలోకి వెళ్ళకుండా ఉండడం కోసమే. కానీ ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ఏలీ కుమారులు అదే చేశారు. ఇప్పుడు దేవుని అందరూ ప్రార్థన చేయాల్సింది పోయి వాళ్ళు ఆటంకపరిచారు. ప్రార్థనలు దేవుడితో ముందుకు వెళ్ళాల్సిన వాళ్ళు వీళ్ళు ఏమైపోయారు? వీళ్ళు చూసి పారిపోయారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రమే చూసి వాళ్ళు వస్తున్నారు మందిరానికి. ఆ వ్యక్తి ఎవరు? సమూయేలు. చిన్న బాలుని చూసి కూడా నేర్చుకోలేకపోయాడు. అక్కడున్న ఉఫ్నీ ఫినాస్ ఏం చేయాలి? అబ్బా, ఇంత చిన్న పిల్లోడు ఎంత సేవ చేస్తున్నాడు, మేమేంటి ఇలా కూర్చున్నామన్న ఆలోచన వాళ్ళకి రాలా. అర్థమవుతుందా? ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్న మాట ఒక్కటే. నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను. నన్ను తృణీకరిస్తే నేను కూడా నిన్ను తృణీకరిస్తాను. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ ఊరు వెళ్ళినా, ఏ బస్సు ప్రయాణాల్లో వెళ్ళినా, ఏ ట్రైన్ ప్రయాణాల్లో వెళ్ళినా, ఏ విమాన ప్రయాణాల్లో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీ దేవుణ్ణి నీవు ఘనపరచాలి. నీ దేవుని గురించి నువ్వు సాక్ష్యం చెప్పాలి. నీ దేవుడు చేసిన మేలును దాచిపెట్టకుండా అనేక పంచిపెట్టేవాడిగా ఉంటే రేపు దేవుడు నీతో చెప్తుందేమనగా, నిన్ను పరలోక గేటు దగ్గర అంటాడు, దా నా కుమారుడా అంటాడు, దా నా కుమార్తె. నీవు చెప్పిన మాట బట్టి అక్కడ 100 మంది రక్షించబడ్డారు. నువ్వు చెప్పిన ఆ యొక్క యూట్యూబ్ వాక్యం బట్టి కొన్ని వేల మంది రక్షించబడ్డారు. నువ్వు చెప్పిన ఇన్స్టాగ్రామ్లో వాక్యాన్ని బట్టి కొన్ని 100 మంది రక్షించబడ్డారు. నీ వల్లే నన్ను ఘనపరిచావు. అందుకే ఈ 30 మంది, ఈ 60 మంది, 70 మంది, కొన్ని 100 మందిని రక్షించావు. అందుకో నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. అది దేవుడు చేసే కార్యం. జీవ కిరీటం ఇచ్చి, ఇదిగో పరలోకములో బంగారు వీధుల్లో నీవే, బంగారు వీధుల్లో స్థలాలు నీవే. ఈ రోజున నీ భూమి మీద ఏ స్థలం లేకపోవచ్చు, ఈ భూమి మీద ఒక ఇల్లు లేకపోవచ్చు, కట్టుకోవడానికి బట్టలు లేకపోవచ్చు, ఏమీ లేకపోయినా యేసు ఉంటే చాలు. ఏముంటే చాలు? యేసయ్య ఉంటే చాలు. అందుకే ఏమంటాడు పేతురు శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు, నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, కానీ నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను. ఏమన్నాడు? నజరేయుడైన యేసు నామములో లే అన్నాడు. అంతే. కుంటివాడు లెగిసాడా లేకలేదా? చీల మండలంలో యేసు నామాన్ని బట్టి శక్తి వచ్చేసింది. మనకు కలిగింది ఎవరున్నారో తెలుసా? ప్రపంచాన్ని. మన దగ్గర బంగారం రాకపోవచ్చు, వెండి లేకపోవచ్చు, తినడానికి తిండి లేకపోవచ్చు, ఏమీ లేకపోవచ్చు, కానీ ప్రభు ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు మన హృదయంలో ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు. ఏ కీడు గుడారములు సమీపించకుండా కాపాడుతున్నాడు. కరోనా కాలంలో మనం చనిపోవాల్సిన వాళ్ళం, కానీ దేవుడు కాపుదలిచ్చాడు. కాబట్టి ఈ రోజున మనం బ్రతికి ఉన్నామంటే ఆయన ఇచ్చిన మహా 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 కృపను బట్టే. అందుబట్టి నువ్వు సంతోషపడు. నా దేవుడు ఇంతటి ఆతిథ్యాన్ని ఇచ్చాడు, నా దేవుడు ఇంత భాగ్యాన్ని ఇచ్చాడు, నా దేవుడు ఇంతటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈ రోజున ఆరోగ్యం లేక ఎంతో మంది ఉన్నారు, కానీ నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కళ్ళు చూపు లేకుండా ఉన్న వాళ్ళు ఎంతో మంది, కానీ నీకు చూడటానికి కళ్ళు ఇచ్చాడు. అంతకన్నా గొప్ప ఆస్తి ఉందా? ఆరోగ్యం కన్నా గొప్ప ఆస్తి ఏమైనా ఉందా? ఆస్తి పాస్తులు సంపాదించుకోవచ్చు, కానీ నీ ఆరోగ్యాన్ని నువ్వు సంపాదించుకోలేవు. అది దేవుని కృప వల్లే సాధ్యమవుతుంది. దేనివల్ల సాధ్యమవుతుంది? దేవుని కృప వల్లనే సాధ్యం. అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలుకి, అయ్యా నేను ఇన్ని శ్రమలు పడుతున్నాను, ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను, అందరూ నన్ను కొడుతున్నారు, రాళ్ళతో కొడుతున్నారు అంటే ఏమన్నాడు? నా కృప నీకు చాలు. నా కృప
నా కృప నీకు చాలును అన్నాడు. దేవుని కృప ఉంటే అన్ని నీకు సాధ్యమవుతాయి. అర్థమవుతుందా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, దేవుని కృప నీలో ఉంది కాబట్టే ఈరోజు ఉదయాన్నే లేచి నీ పిల్లల్ని చూసుకుంటున్నావు. దేవుని కృప నీ మీద ఉంది కాబట్టి ఈరోజు నువ్వు ఏ పనైనా చేయగలుగుతున్నావు. దేవుని కృప ఉంది కాబట్టి నీ బంధువుల ఇంటికి వెళ్ళగలుగుతున్నావు. దేవుని కృప ఉంది కాబట్టి అనేక ప్రయాణాలు చేయగలుగుతున్నావు. క్షేమకరంగా నీ ఇంటికి రాబోతున్నావు. కారణం దేవుని కృప. దేవుని యొక్క కృపను బట్టే నువ్వు ఈరోజు నీ తల్లిదండ్రులను చూడగలుగుతున్నావు, వాళ్ళతో ఫోన్లో మాట్లాడగలుగుతున్నావు. ఎవరి కృప అది? దేవుని కృప. నీకు ఉద్యోగం ఇచ్చింది దేవుని కృప. దేవుని సన్నిధానంలో అడుగుపెట్టి ఆరాధన చేయడానికి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఇవన్నీ దేవుని కృపను బట్టి నువ్వు ఎంత కృతజ్ఞత చెల్లించాలి దేవుడికి. ఎవరైనా రోడ్డు మీద ఏమైనా పడిపోతే, చిన్న పెన్ను పడిపోయింది అనుకో, ఎమ్మడి తీసి వాళ్ళకి ఏం చేస్తావు? థ్యాంక్స్ చేస్తావు. దేవుడికి ఎందుకు థ్యాంక్స్ చేయలేకపోతున్నావు? నదులంతా విస్తార తైలం ఇచ్చినా ఆయన ఉపకారం ఏది? మరి నదులంతా విస్తారం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నువ్వు ఎంత కృతజ్ఞతలు చెల్లించినా ఆయన చేసిన మేలులు దేనికి సాధ్యము కావు. అంత ఉపకారం చేస్తున్నాడు, నీకు అపకారం చేయట్లా. అపకారం చేసేది సాతానైతే దేవుడు నీకు ఇంత ఉపకారం ఇచ్చాడు. ఈరోజు దేవుని కృప లేకపోతే నీకు స్నేహితులు లేరు, దేవుని కృప లేకపోతే నీకు భార్య లేదు, దేవుని కృప లేకపోతే నీకు పిల్లలు లేరు, దేవుని కృప లేకపోతే ఏది నీకు లేదు. ఆయన నీ పైన కృప చూపించాడు కాబట్టి ఉచితంగా ఇచ్చాడు. ఆయన క్రయధనముతో ఆయన ఇచ్చాడు మనకి. ఆయన రక్తము ద్వారా ఆ కృపను పంచిపెట్టాడు. లేదండి పాటికి అందరూ ఎక్కడ ఉండేవాళ్ళం? నరకంలో ఉండేవాళ్ళం. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఘనపరచు. ఏ స్థలములో ఉన్న ఆయన ఘనపరచు, ఏ ప్రాంతములో ఉన్న ఆయన ఘనపరచు. ఎక్కడున్నా నువ్వు యేసయ్య పిల్లోడు అని తెలియపరచు. ఏ ఊరున్నా, ఏ స్థలం ఎక్కడున్నా సరే, హాస్పిటల్లో వెళ్తున్నావా, హాస్పిటల్లో కనపరచు. దేవుని గురించి తెలియని వారికి చెప్పు. సాతాను ఉచ్చుల్లో నీ కుటుంబాలు ఉన్నాయా, వాళ్ళకి తెలియపరచు దేవుని గురించి. నిర్లక్ష్యము చేయొద్దు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ఎవరైతే దేవుని గణపరుస్తారో, అది యాజకుడైనా, యాజకుడు పిల్లవాళ్ళైనా, లేదా విశ్వాస అయినా, ఎవరైనా సరే, దేవుని గణపరుస్తూ ఉన్నావా, ఒక రోజు ఉంది, ఆ రోజు నిన్ను బలా మంచి దాసుడా అని నీ దగ్గరికి చేర్చుకుంటా. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియదేవుడు, నిర్లక్ష్యము చేయదు. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థలం ఉన్నావో నాకు తెలియదు, ఏ ప్రాంతంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు, నా గురించి చెప్పు, నన్ను కనపరచు, నన్ను ఒప్పుకో. ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబాన్ని కనపరుస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించు.